రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. రుణమాఫీ విషయంలో రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని సూచించారు. రుణమాఫీ చేస్తానని ప్రజలను మోసం చేసిన గజదొంగ రేవంత్ రెడ్డి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 15 ఆగస్టులోపు 100% రుణమాఫీ చేస్తామని చెప్పారని, కానీ ఇప్పటికీ కాలేదన్నారు. రుణమాఫీ జరగక ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే బ్యాంకు అధికారులపై పేపర్లు విసిరేశారని గుర్తు చేశారు. సంపూర్ణ రుణమాఫీ జరగలేదని స్వయంగా రెవెన్యూ, వ్యవసాయ శాఖల మంత్రులే ఒప్పుకున్నారని హరీష్ రావు గుర్తు చేశారు. రుణమాఫీ ఛాలెంజ్ విషయంలో ఎవరు గెలిచారన్నది గల్లీలోని లీడర్స్ ని అడిగినా చెబుతారని హరీష్ రావు తెలిపారు. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ను నిలదీశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాహుల్ గాంధీ వస్తే రుణమాఫీ అయిందా లేదా అని ఏ గ్రామానికైనా వెళ్దామన్నారు. రుణమాఫీ జరిగిందా లేదా అని సిద్దిపేటలోని ఏ గ్రామానికైనా వెళ్లి రైతులను అడిగేందుకు సిద్ధమని చెప్పారు. రాహుల్ గాంధీని రేవంత్ సొంత గ్రామానికి తీసుకెళ్తే సీఎం నిజస్వరూపం బయటపడుతుందన్నారు. రేవంత్ రాహుల్ గాంధీని కూడా మోసం చేశాడని చెప్పారు. వాల్మీకి స్కామ్ పై కాంగ్రెస్ నేతలు నోరు మెదపటం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వాల్మీకి స్కామ్ ద్వారా వచ్చిన డబ్బు గోల్డ్, మద్యం, కార్ల షాపులకు వెళ్లిందన్నారు. ఈ స్కామ్ పై ఈడీకి వెళ్దామని, ఎంక్వైరీ చేద్దామని చెప్పారు. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎందుకు ఈ స్కామ్ పై మాట్లాడలేదని ప్రశ్నించారు. చోటాబాయ్ వల్లనే విచారణ జరగటం లేదని చెప్పుకొచ్చారు. వాల్మీకి స్కామ్ మీద తెలంగాణలో ఎందుకు విచారణ చేస్తలేరని ప్రశ్నించారు. బీజేపీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ వాల్మీకి స్కామ్ మీద ఎందుకు మాట్లాడటం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈడీ, సీబీఐ విచారణ చేయాలని అడుగుతుందని చెప్పారు.